హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో సండే ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుందని చెప్పుకోవాలండి. నలుగురు కూడా 4 విధాలుగా నిజంగా డిఫరెంట్ వాళ్ళ యొక్క సాంగ్ సెలక్షన్స్ కానివ్వండి, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. ఇక ఆదర్శ్ అలాగే మన సృష్టి మానస వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నిజంగా అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఎందుకంటే అంత చక్కగా చేస్తారు. ఇన్ని దెబ్బలు తగిలించుకొని మరి ఇంత పర్ఫామ్ చేస్తున్నారంటే వీళ్ళకి నిజంగా పిచ్చా అన్నట్టుగా అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా వీళ్ళు చేసిన మూవ్స్ చూస్తుంటే నిజంగానండి అసలు సృష్టి కాల్ అయితే ఎంత స్వెల్లింగ్ వచ్చేసిందో. ఇక మానస్ ఆదర్శ్ ఇద్దరికి కూడా తల దగ్గర దెబ్బ తగిలి సో అంత కట్లు కట్టించుకొని కూడా మళ్ళీ వీళ్ళు ఇంత పర్ఫార్మెన్స్ చేశారంటే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందేనండి. అంత చక్కగా పర్ఫామ్ చేశారు కాబట్టే 99 మార్క్స్తో నిజంగా ఈరోజు టాప్ స్కోర్లో వాళ్ళైతే ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక గోల్డెన్ సీట్ని, గోల్డెన్ రోస్ని, గోల్డెన్ హార్ట్ని సంపాదించేసుకున్నారు. ఇక నెక్స్ట్ చెప్పాలంటే విశ్వ అలాగే నేహ, యావర్ అబ్బా అస్సలు వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందనే చెప్పుకోవాలి. నిజంగా ఒకరికి మించి ఒకరైతే జోడీలకి మేము సపోర్ట్గా వస్తున్నాం అనే తట్టు కాకుండా మేము కూడా ప్రాణం పెట్టి చెయ్యాలి అనేటట్టుగా వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజమే కదా, మనం ఎందుకు అంత పర్ఫామ్ చేయాలి, వాళ్ళకి మార్క్స్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాదు మనల్ని నమ్మి మనల్ని పిలిచారు కాబట్టి మనం ప్రాణం పెట్టి వాళ్ళకి మంచిగా పర్ఫామ్ చేయాలి, వాళ్ళు మంచి మార్క్స్ సంపాదించుకోవాలని నిజంగా వీళ్ళు చేసిన కృషి చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇక యావర్ అయితే సదా గారి ఫేవరెట్ కాబట్టి యావర్ వచ్చిన తర్వాత ఎంత చక్కగా అసలుకి ఫ్లయింగ్ కిస్లు ఎత్తేసుకున్నాడు, తిప్పేసేసాడు. అసలుకి యావర్ యొక్క ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే యావర్ చాలా అంటే చాలా బాగా చేశాడు. విశ్వ వాళ్ళకు ఎంత సపోర్ట్ చేశాడంటే వాళ్ళకు కూడా 95 మార్క్స్ వచ్చాయంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి 10 out of 10 తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఓన్లీ మానస్ వాళ్ళు 9 ఇచ్చారు. అలాగే మానస్ వాళ్ళకి విశ్వ వాళ్ళు 9 ఇచ్చారు అంతే. ఇంకా మిగిలిన వాళ్ళంతా 10 అయితే ఇచ్చేసారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి భాను అలాగే మన ధనరాజ్ గారు వీళ్ళు కూడా ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారంటే నిజంగానే భాను గారు నెక్స్ట్ లెవెల్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు వాళ్ళతో పాటు చేసిన తనైతే ఆ ఇంటింటి రామాయణం సీరియల్లో విలన్ క్యారెక్టర్ అయితే చేస్తుంది. తన పేరు మళ్ళీ గుర్తు రావట్లేదు, బట్ వాట్ ఎవర్, తను కూడా చాలా చక్కగా చేసింది. చిన్న చిన్న మూమెంట్స్లో కొద్దిగా మిస్ అయిపోయింది, బట్ వీళ్ళు కూడా మంచి స్కోర్ని అయితే చేశారు. సాంగ్ సెలక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. వాళ్ళు చెప్పిన ఆ యొక్క థీమ్కి తగ్గట్టు ఆ మాటలు కానివ్వండి. ఎస్, ఈ మధ్య కాలంలో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు నెగిటివ్ థాట్స్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చేసారు. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా మనం డైవర్ట్ అవ్వాలి, సో వాటి నుంచి మనము ఎలాగా మళ్ళీ మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి, లైఫ్లో మనం ఏంటి అనేది, అంటే దేవుడు మనకిచ్చిన లైఫ్ని మనము ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా మన మణికంఠ అలాగే పింకీ, సో ఇక మన కళ్యాణ్ పడాల. నిజంగానే కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ డాన్సర్ అండి. సో తను ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. నిజంగా తన గురించి పింకీ చెప్తున్నప్పుడు ప్రతి మాట చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా కొంచెం మంచి క్రేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేసేయడం కోసం. కానీ పింకీ లాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా అలాంటి వాళ్ళని కొద్దిగా రిసీవ్ చేసుకోవడం అంటే చాలామంది అంత రిసీవ్ చేసుకోరు. కానీ కళ్యాణ్ మాత్రం ఒక్కసారి ఫోన్ చేయగానే నిజంగా నేను నీకోసం వచ్చి చేస్తాను అని చెప్పి తను వచ్చి ఎంత సపోర్ట్ చేశాడంటే నిజంగా డ్యాన్స్ అంతా చాలా బాగా చేశాడు. సో ఇక లాస్ట్ అండి, అది నేను ఇంకా మధ్యలోనే ఏమన్నా జరిగిందేమో అనుకున్నాము, బట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అర్థమైంది లాస్ట్ బిట్లో జస్ట్ మిస్ అయింది అంతే. అక్కడ ఏమీ లేదు, దానివల్ల వాళ్ళకి ఏమీ మునిగిపోయింది లేదు, ఒరిగిపోయింది లేదన్నట్టుగా అసలు వాళ్ళకి మార్క్స్ కూడా ఎవ్వరు దాన్ని కన్సిడర్ కూడా చేయలేదు. నిజంగా పాపం కళ్యాణ్ చాలా భయపడ్డాడు, అయ్యో నా వల్ల వాళ్ళకి ఏమైనా జరిగిందని. కానీ నిజంగా తన మంచి మనసుకి
తగినట్టుగా అక్కడ అసలు ఏమీ జరగలేదండి. లాస్ట్ చిన్నగా వెనక్కి తీసుకోబోవాల్సింది పింకీని తను ఎత్తుకొని. అంతే అక్కడ జస్ట్ స్లిప్ అయిపోయింది. దాన్ని బట్టి ఏమీ కాలేదు. మార్క్స్‌లో కూడా ఏ డిఫరెన్స్ అయితే రాలేదు. ఇంకా కూడా ఒక మంచే జరిగింది. చాలామంది అసలు ఈ యొక్క ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఇదేనని చెప్పుకోవచ్చు. సో, ఇక పింకీ అలాగే మణికంఠ ఎలిమినేట్ అయిపోయారు. దానికి కారణం కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్ అని చాలామంది చెప్పుకుంటూ వచ్చేసారు కదా! అసలు ట్విస్ట్ ఏంటి అనంటే నిజంగానే ఈసారి కళ్యాణ్ అండ్ మన పింకీ అయితే ఎలిమినేషన్‌కి రాలేదు. అంటే ఎలిమినేషన్‌కి వచ్చారు. కానీ ఎలిమినేట్ అయితే అవ్వలేదు. అది ఏంటి అనేది చూద్దాం. సో, ఇక కళ్యాణ్ అయితే నిజంగానే పింకీ ఫోన్ చేసినప్పుడు అలా రావడం అనేది చాలా మంచి విషయమని, అది తెలిసినప్పుడు నిజంగా ఎంత అప్రిషియేట్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా నీ మంచి మనసు ఉండబట్టే నువ్వు బిగ్ బాస్‌లో కూడా గెలిచావని శేఖర్ మాస్టర్ చెప్పడము, నిజంగా ఇవన్నీ చాలా మంచిగా తనకి పాజిటివ్‌గా అనిపించాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి నుండి వాళ్ళు ఎలా ఎదుర్కొని బయటకు వచ్చారనే మాటలు వింటూ ఉన్నప్పుడు నిజంగా ఇంత కష్టపడి ఈ ఇండస్ట్రీలో వీళ్ళు ఇలాగా వస్తూ ఉన్నారా? సో, వీళ్ళని చూసి మనం నవ్వుతాము. అయ్యో! ఏంటి ఎదగట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎదగాలి అనంటే ఎవరో ఒకరి సపోర్ట్ అయితే ఉండాల్సిందే కదా! ఎవరి సపోర్ట్ లేకుండా ఒక మనిషి ఎదగాలి అనంటే చాలా కష్టం. సో, ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా చాలా ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు. నిజంగా సదా గారైతే ప్రతి ఒక్కరి బాధని ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే ఆవిడైతే ప్రతిసారి కన్నీళ్లు పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే ఆవిడ కూడా అంత స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసుకొని ఈ స్టేజ్‌కి అయితే వచ్చారు కాబట్టి. ఇక నెక్స్ట్ లాస్ట్ ట్విస్ట్ ఏంటి అని చెప్దామనుకుంటుంటే ఇక ఎలిమినేషన్‌కి వచ్చింది ఎవరంటే సీత, సాయి అలాగే ఇక్కడొచ్చేసి మణికంఠ అలాగే పింకీ వీళ్ళే లీస్ట్ మార్క్స్‌లో ఉన్నారు. సో, ఇక వీళ్ళిద్దరిని పిలిచేసిన తర్వాత ఇక ఫేజ్ ఆఫ్‌కి 90 సెకండ్స్ మేము టైం ఇస్తాం. మీరు డాన్స్ వేయాలి. ఎవరు బాగేస్తే వాళ్ళు ఉంటారు లేదంటే పోతారు అన్నట్టుగా చెప్పేశారు. ఇక ఇద్దరి దగ్గర పవర్ అస్త్రా ఉంది. సో, పవర్ అస్త్రాన్ని ఒక్కరు మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్పినప్పుడు పింకీ వాళ్ళు అస్సలు మాట్లాడుకొని ఫస్ట్ డిసైడ్ చేసుకొని మేము డాన్స్ వేస్తాం. ఉంటే ఉంటాం లేదంటే లేదు అని చెప్పినప్పుడు నిజంగా అందరూ కంగ్రాట్స్ సూపర్ కదా అనిపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ అస్త్రా ఉన్న డాన్స్ వేసి మేము నిరూపించుకుంటాం అన్నారు. ఇక సీత వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి తనకి కాలు ఏదో స్వెల్లింగ్ వచ్చేసి సో ప్రాక్టీస్ అప్పుడు తన కాలు బాగా ఇదైపోయిందంట. అందువల్ల వాళ్ళు మేము డాన్స్ చేయలేము. సో మేము దీన్ని కూడా యూజ్ చేయము. మేమే క్విట్ అయిపోతున్నామని వాళ్ళిద్దరే క్విట్ అయిపోయారు. కాబట్టి మణికంఠ, పింకీ సేఫ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం లాగే ఈసారి కూడా వీళ్ళు సేఫ్ అయిపోయారు. సో మణికంఠ అలాగే ప్రియాంక అయితే ఎలిమినేట్ అవ్వలేదు. సో సాయి, సీత ఎలిమినేట్ అయిపోయి షో నుంచి క్విట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో కళ్యాణ్ పడాల వల్ల ఏమీ జరగలేదు. అంతా మంచే జరిగింది కానీ ఎవరికి ఏమీ కాలేదు. కాబట్టి డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నట్టుగా మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. నిజంగా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. ఇక షష్ఠీకి అయితే హీరో కీ అయితే వచ్చేసిందండి. నిజంగా ఈ అమ్మాయి సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ అమ్మాయిది. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.